ఈ ప్రత్యేకమైన పునరుత్థాన ఆరాధనలో మనమందరము కూడా పాల్గొనడానికి ప్రభు అవకాశం ఇచ్చినందుకు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ ప్రపంచంలో చాలా గొప్ప సంఘటనలు జరిగి ఉండవచ్చు, ఈ ప్రపంచంలో చాలా వింతైన విషయాలు జరిగి ఉండొచ్చు, కానీ యేసు ప్రభు యొక్క పునరుద్ధానముతో ఏదీ కూడా సాటి రాలేదు. దానికి సరి సమానమైనది ఏదీ కూడా లేదు. పూర్తిగా యేసు ప్రభు ఒక్కడే జరిగించినది యేసు ప్రభు యొక్క పునరుద్ధానము. దీని గురించి మనము ఆలోచన చేయాలి. పునరుద్ధానము అనే మాట యొక్క అర్థాన్ని మనము గమనిస్తే మరణమును జయించుట అని అర్థం. కాంకరింగ్ డెత్. చనిపోయిన వాళ్ళని యేసయ్య చాలామందిని బ్రతికించారు. పాత నిబంధనలు కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది తిరిగి బ్రతికారు. కమింగ్ బ్యాక్ టు లైఫ్ అంటాం. అదే శరీరంలోనికి మరలా చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ప్రవేశించి లేవడం. ఇది పాత నిబంధనలో చాలాసార్లు జరిగింది. కొత్త నిబంధనలు కూడా యేసయ్య చాలాసార్లు జరిగించారు. అయితే యేసు ప్రభు యొక్క పునరుద్ధానం అలాంటిది కాదు. యేసు ప్రభు తన శరీరంలో మరణాన్ని పూర్తిగా జయించి తిరిగి లేచారు. హల్లెలూయా. ఒకవేళ పునరుద్ధానము అనేది క్రైస్తవ్యములో లేకపోతే, క్రిస్మస్ ఉంది, యేసు ప్రభు పుట్టారు, యేసు ప్రభు బోధనలు ఉన్నాయి, చాలా సంతోషము. యేసు ప్రభు అద్భుతాలు ఉన్నాయి. నీటిని ద్రాక్షరసంగా మార్చారు, కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చారు, గుడ్డివారికి చూపునిచ్చారు. అలాగే యేసు ప్రభు బోధ చాలా ఉన్నతమైనది. శత్రువును కూడా ప్రేమించు అనేటువంటి బోధ, ఇవన్నీ ఉన్నాయి. కానీ అలాగే శిలువ మరణము, మనుషుల పట్ల ప్రేమ చూపించి మనుషుల పాపాలన్నీ తన మీద వేసుకోవడం, ఇవన్నీ ఉండవచ్చు. కానీ పునరుద్ధానము లేకపోతే, ఒకసారి అందరూ మీ పక్కన ఉన్న వాళ్ళని అడగండి, పునరుద్ధానము లేకపోతే ఏం జరుగుతుంది? మిగిలినవన్నీ ఉన్నాయనుకుందాం. యేసు ప్రభు అద్భుతాలు, సూచక్రియలు, కన్యమరియ గర్భం ద్వారా జన్మించడము, ఇవన్నీ కరెక్ట్. కానీ పునరుద్ధానము లేకపోతే ఏమవుతుంది? అందుకే క్రైస్తవ విశ్వాసములో పునరుద్ధానము అనేది చాలా చాలా ప్రధానమైన విషయం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము పునరుద్ధానమును గురించి ప్రత్యేకముగా వ్రాయబడిన లేఖన భాగం ఇది. మీరు పునరుద్ధానము గురించి బాగా అర్థం చేసుకోవాలంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయాన్ని బాగా చదవాలి. ఈ 15వ అధ్యాయంలో కొన్ని మాటలు మనము చదువుదాము. 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాము. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. ఎన్ని ఉన్నా పునరుద్ధానము లేకపోతే, ఎన్ని ఉన్నా యేసు ప్రభు మరణమును జయించటం లేకపోతే ఏంటట? మేము చేయు ప్రకటన వ్యర్థమే, విశ్వాసము కూడా వ్యర్థమే. రెండూ వ్యర్థమే యేసయ్య తిరిగి లేవకపోతే. ఇప్పుడు మనము యేసు ప్రభు మరణించిన ఆ సమయానికి ఒకసారి మనం వెళ్దాం. గుడ్ ఫ్రైడే రోజున చాలా విషయాలు జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. కొంతమంది ఈ లోకములో యేసు ప్రభు శిలువ మీద మరణించలేదు అని అనుకుంటున్నారు, బోధిస్తున్నారు. ఏం చేయలేదట? యేసు ప్రభు శిలువ మీద మరణించడం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మన చేతిలో పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, యేసు ప్రభు ఖచ్చితంగా శిలువ మీద మరణించాడు. దానికి చాలా రుజువులు ఉన్నాయి. ముఖ్యమైన రుజువు ఏంటి అని అంటే, యేసు ప్రభు శిలువ మీద వేలాడుతూ మరణ వేదన అనుభవిస్తూ ఉండగా ఆయన పక్కన 2 దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. యూదులు సాయంకాలం వరకు కూడా ఈ మృతదేహాలని లేదా శిక్షింపబడే వారిని సిలువ మీద ఉంచరు. సాయంకాలానికి ముందే వాళ్ళని దించేయాలంటే వాళ్ళు చనిపోవాలి. వారు చూస్తున్నప్పుడు యేసు ప్రభు పక్కనున్న 2 దొంగలు కూడా ఇంకా చావలేదు. అప్పుడు సైనికులు ఏం చేస్తారంటే కాళ్ళు విరగొడతారు. వాళ్ళిద్దరు కాళ్ళు విరగొట్టారు. యేసయ్య దగ్గరికి వచ్చి చూస్తే ఆయనలో చలనము లేదు, ఆయన కదలటం లేదు.
వాళ్ళకి అర్థమైంది, ఒకవేళ ఈయన ప్రాణము పోయి ఉంటుంది. దాన్ని నిర్ధారించుకోవడానికి రోమా సైనికులకి ట్రైనింగ్ ఇవ్వబడదు. ఈ యొక్క రిబ్కేజ్, దీని లోపల నుంచి గుండె వరకు కూడా పొడుస్తారు. ఇది లంగ్స్లో నుంచి లోపలికి వెళ్ళేలాగా వారి యొక్క బళ్ళెము దిగుతుంది అన్నమాట. లోపల నుంచి పొడుస్తారు. అంటే ఒకవేళ ఏమన్నా ప్రాణం ఉంటే కదలడం కానీ, లేకపోతే వారిలో చలనం ఉంటుంది, రక్తం ఉంటే బయటకు వస్తుంది. వాళ్ళు ఆ సైనికుడు పొడిచినప్పుడు, చనిపోయాడని నిర్ధారించుకోవడానికి పొడిచినప్పుడు, ఇక ఆయన శరీరములో రక్తము, నీళ్లు అవన్నీ కూడా బయటకు వచ్చాక ఏమీ కూడా లేదు, పూర్తిగా ఆయన చనిపోయాడు. బైబిల్ చెప్తుంది 1 కొరింథీ 15వ అధ్యాయములో, లేఖనముల ప్రకారము, దేని ప్రకారమట? నీ చేతిలోనున్న బైబిల్ ప్రకారముగా, నీకు బోధించబడిన విశ్వాసము ప్రకారముగా, లేఖనముల ప్రకారము 15వ అధ్యాయములో మనము చదువుతాము. 4వ వచనం లేదా 3-4 వచనాల్లో మధ్యలో ఉండి చదువుతున్నాను. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చనిపోయాడని ఎందుకు ఒప్పుకోవట్లేదంటే, చనిపోయాడని ఒప్పుకుంటే తర్వాత ఏమైందో కూడా చెప్పాలి. అందుకని తర్వాత అయ్యింది చెప్పకుండా ఉండడానికి గాను ముందుగానే ఏమంటున్నారట, యేసు ప్రభు శిలువ మీద మరణించలేదు. కానీ బైబిల్ ఏమంటుందంటే, యేసు ప్రభు శిలువ మీద మనందరి కొరకు మరణించి ఉన్నారు. మనుషుల పాపాలన్నీ తన మీద వేసుకొని, మనుషులకు వచ్చే శిక్షనంతా ఆయన మీద వేసుకొని, యేసయ్య మనందరి కొరకు ఆ శిలువలో ప్రాణం పెట్టి ఉన్నారు. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఇక మత్తయి సువార్త 27-28 అధ్యాయాల్లోకి మనం వెళ్ళినట్లయితే, యేసు ప్రభు యొక్క మరణ సమయము, ఆ తరువాత ఏం జరిగిందో చాలా వివరంగా అక్కడ రాయబడింది. యేసు ప్రభు మరణించిన తరువాత ఆయన్ని సమాధి చేయుటకు అరిమతయి యోసేపు తన సమాధిని ఇచ్చాడు. ఆ సమాధిలో యేసయ్యను పాతి పెట్టారు. యేసయ్య శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూశారు. ఎందుకు అనంటే, మరలా కొన్ని రోజుల తర్వాత వచ్చి ఆ శరీరాన్ని చూసుకుంటే అప్పుడు దుర్వాసన రాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో యూదుల ఆచారం ప్రకారంగా మృతదేహానికి వాళ్ళు బోళము, ఇంకా కొన్ని రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు పూశారు. అంటే వాళ్ళు ఏమి నమ్ముతున్నారు? యేసు ప్రభు మరలా తిరిగి లేవడు. ఇక యేసు ప్రభు తిరిగి లేవడు. ఆయన ఇక మనల్ని విడిచి వెళ్ళిపోయారు. ఇంకా ఆయన చెప్పిందంతా కూడా వృధా అయిపోయింది. ఇంకా యేసయ్య మన మనస్సుల్లో ఉంటాడు తప్పితే మరలా తిరిగి లేవడు. వాళ్ళు పూర్తిగా ఇక యేసయ్య లేస్తాడనేటువంటి ఆ మాటలన్నీ కూడా విడిచిపెట్టేస్తారు. వాళ్ళకున్న నిరీక్షణ అంతా కూడా ఇక లేదు. యేసు ప్రభుని సమాధి చేస్తారు. దుఃఖపడ్డారు, ఏడ్చారు. శిష్యులందరూ కూడా భయభ్రాంతులై వెళ్ళిపోయారు. ఇది శిష్యులు యేసు ప్రభుని ప్రేమించే వారి మనోభావం. ఇక యేసయ్య కథ అయిపోయింది. యేసయ్య అధ్యాయము ముగించబడింది. ఇక యేసయ్య జ్ఞాపకాలే తప్పితే ఇక మరలా ఆయన్ని మనము చూడలేము. వారి మనస్సుల్లో యేసయ్య జీవితం అయిపోయింది. ఇంకా అంత మాత్రమే కాదు, ఒక పెద్ద రాయి పొర్లించారు. వారి ఆశలు, వారి యొక్క నిరీక్షణలు, వారి స్వప్నాలు అన్నీ కూడా ఆ రాయి వెనకాల ఉండిపోయాయి. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇక నా జీవితంలో ఇంక ఇదే ముగింపు, ఇక ఏమీ జరగదు, ఇంక అంతా అయిపోయింది, ఇంకా నా జీవితంలో లాస్ట్కి వచ్చేసాను నేను, ఇక ఎన్నో విన్నాము కానీ ఇంకా ఏమీ జరగవు, అయిపోయింది. చివరికి వాళ్ళు యేసయ్యనే నమ్మలేకపోతా ఉన్నారు. ఇక తర్వాత ఇంకో గుంపు ఉన్నారు, యేసు ప్రభువుకు శత్రువులుగా ఉన్నవారు. వాళ్ళంటూ ఉన్నారు, మత్తయి సువార్త 27:62 నుండి మీరు చదివితే, అయ్యా వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు నేను తిరిగి లేస్తానని చెప్పాడు. ఒకవేళ ఆయన శిష్యులు వచ్చి ఆయన శరీరాన్ని దొంగిలించి ఆయన్ని తిరిగి లేచాడని చెప్తారేమో గనుక ఆ సమాధిని భద్రం చేయాలి అని వాళ్ళు రోమా గవర్నర్ అయిన పిలాతును అడిగారు. పిలాతు
రోమా సైనికులనిచ్చి పంపించాడు. 66వ వచనం, వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. ఒక పక్క యేసు ప్రభువు నమ్మిన శిష్యులందరూ ఏమనుకున్నారు? ఈయన కథ ఇంతటితో అయిపోయింది. యేసు ప్రభువుకు శత్రువులుగా ఉన్నవారు వాళ్ళు ఏమని నమ్ముతున్నారంటే ఆయన కథ అయిపోయింది, కానీ మళ్ళా ఎవరైనా వచ్చి ఆయనకి కొత్త కథ సృష్టిస్తారేమో, కొత్తగా మళ్ళీ ఏమైనా సృష్టిస్తారేమో, కాబట్టి అలాగ జరగడానికి వీల్లేదు. ఫుల్ ప్రూఫ్ అంటారు అనమాట. అంటే ఇక మరలా ఇలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదని వాళ్ళు ముద్ర వేశారు. రోమా సామ్రాజ్యపు ముద్ర వేశారు. రోమా సామ్రాజ్యపు ముద్ర. మార్కు సువార్త 16వ అధ్యాయంలోనికి మీరు వస్తే 4వ వచనం, వారు కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. రైట్, అంటే పొర్లించిన తర్వాత రాశారు దీన్ని. ఆ సమాధి మీద మూసిన రాయి ఎంతో పెద్దది, ఎంతో పెద్దది. లోపల యేసయ్య మృతదేహం ఉంది, బయట పెద్ద రాయి పెట్టారు. ఆ రాయి వెనుక వారి ఆశలన్నీ సమాధి చేయబడ్డాయి. వాళ్ళు అన్నారట, హోసన్నా జయము, మట్టలాదివారమున దావీదు కుమారునికి జయమన్నారు, కానీ ఆ ఆశలన్నీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఆ రాయి వెనకాలకి వెళ్ళిపోయి సమాధి, సమాధి, నిరాశ. అసలు ఎవరైనా బతికి ఉన్న వాళ్ళకి భయపడతారు. విచిత్రమైన విషయం ఏంటంటే చనిపోయిన యేసయ్య శవానికి భయపడుతున్నారట వాళ్ళు. ఒకసారి ఆలోచించి చూడండి, దేనికి భయపడుతున్నారు? ప్రాణము లేని యేసయ్య శవానికి చూసి భయపడటం ఏంటంటే అది యేసయ్య ఒక గొప్పతనం. గట్టిగా స్తోత్రం చెప్దాం. యేసయ్య జీవించినప్పుడు గొప్పవాడే, మరణించి సమాధి చేయబడినప్పుడు గొప్పవాడే, ఈరోజు గొప్పవాడే. హల్లెలూయా. అందుకే యేసే మన ఆధారము, యేసుక్రీస్తే మన ఆధారము. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. సరే, ఆ రాయి ఎంతో పెద్దది. నీ జీవితంలో కూడా ఎంతో పెద్ద సమస్య. ఆ రాయి నీకు అడ్డముగా ఉన్న రాయి, నీ శోధనల సమస్యలనే రాయి. ఈ రాయి ఎంతో పెద్దది. దేనికి అడ్డముగా ఉన్నదంటే యేసు శరీరమునకు అడ్డముగా ఉన్నది ఈ రాయి. ఇక ముగింపు, ఇందులో నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఎత్తైనటువంటి రోమా సైనికులు బలమైన ఆయుధాలతో, డేగ కళ్ళతో 24 అవర్స్ చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తా ఎత్తైన సైనికులు నిలబడ్డారు. బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా సమాధి దగ్గరికి వచ్చి ఏమీ చేయడానికి కూడా ధైర్యము సాహసము చేయరు. అంత కట్టుదిట్టముగా, అంత భద్రముగా సమాధి కాపాడబడుతూ ఉన్నది. చనిపోయిన యేసయ్య శరీరానికి అంత భయపడతా ఉన్నారు వాళ్ళు. కానీ ఏమి జరిగింది? కావలి వారు కావలి కాస్తుండగానే మరలా ఆ సహోదరులు సుగంధ ద్రవ్యాలతో వస్తూ ఉన్నారు. ఎందుకు వస్తున్నారు? తిరిగి లేచిన యేసయ్యని చూడడానికా? మృతదేహానికి రాయడానికా? వాటిని మీరు చెప్పాలి జవాబు. ఎందుకు వస్తున్నారండి ఆ స్త్రీలు? మళ్ళా మృతదేహానికి వాళ్ళకి ఉన్న ప్రేమను చూపించడానికి. మనము చనిపోయిన వారిని, మన ప్రియులను ఎంతగానో ప్రేమిస్తాము. వీలైతే వారి సమాధి దగ్గరికి ఎక్కువగా వెళ్తూ ఉంటాము. నిరీక్షణ లేకపోతే సమాధిలోనే కూర్చొని ఏడుస్తాము. ఇశ్రాయేలీలు కూడా, యేసు ప్రభు బోధ విన్నవాళ్ళు కూడా మరలా సమాధి దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు అన్న ప్రేమ లాంటిది. అయ్యో మా యేసయ్య చనిపోయాడు, అయ్యో మా యేసయ్యను అందరూ మర్చిపోయినా నేను మర్చిపోకూడదు, నా యేసయ్యను మరలా చూడాలి. వాళ్ళ ఆశ గొప్పదే కానీ ఆలోచన సరికాదు. వాళ్ళకి యేసయ్య చెప్పాడు, అయ్యా నేను ఈ భూమి మీదకి ఎందుకు వస్తున్నానంటే నా ప్రాణమును నేను పెడతాను, మరణిస్తాను, సమాధి చేయబడతాను, 3వ దినమున తిరిగి లేస్తాను. మిగతా అన్నీ ఎలా విన్నారో తెలియదు కానీ లాస్ట్ విషయాన్ని మాత్రం మర్చిపోయారు వాళ్ళు. కొన్నిసార్లు మనం అవసరమైనవి మర్చిపోతూ ఉంటాం. నీ జీవితంలో అవసరమైనది ఏంటి? నీ జీవితంలో క్రిస్మస్కి కొత్త బట్టలు కొనుక్కోవడం మంచిదే, ఈస్టర్కి కొత్త బట్టలు కొనుక్కోవడం మంచిదే,
కానీ నీ జీవితంలో రక్షణ వస్త్రము ఉండాలి. అది అవసరమైనది. మార్తా మరియల ఇంటికి యేసయ్య వచ్చినప్పుడు మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది, మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. అవసరమైనది మర్చిపోయారు, ముఖ్యమైనది మర్చిపోయారు. మరలా సుగంధ ద్రవ్యాలతో వస్తూ ఇందాక మనం చదువుకున్నట్లుగా మార్కు సువార్త 16వ అధ్యాయంలో అనుకుంటున్నారట, మన కొరకు ఆ రాయిని ఎవరు పొర్లిస్తారు? మనం మళ్ళా వెళ్ళి ఏం చేయాలి? ఈ సుగంధ ద్రవ్యాలన్నీ పూయాలి. ఇది మనుషుల యొక్క మనోభావము, మనుషుల యొక్క జీవితంలో ఇక ఇంతే, నా గతము మారదు, ఇక నా జీవితంలో భవిష్యత్ ఇంతే, ఇక నాకేమీ మార్పు ఉండదు. కానీ దేవుడు గొప్పవాడు, స్తోత్రం చెల్లిద్దాం. అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కావలి వారు కావలి కాస్తూ ఉన్నారు, అందరూ సిద్ధపరుస్తూ ఉన్నారు. ఈ సహోదరులు సుగంధ ద్రవ్యాలన్నీ కూడా మరి ఏం చేశారో మనకు తెలియదు. వాటిని నూరేరో, వాటిని ఎలా సిద్ధపరిచారో తెలియదు. ఇవన్నీ ప్రిపరేషన్లు అవుతూ ఉండగా యేసయ్య ఎప్పుడు లేచాడో తెలియదు, కానీ ఆయన సమాధిలో నుండి బయటకు వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమాధిలో నుండి బయటకు వచ్చాడు. బైబిల్ పండితుల ఉద్దేశం ప్రకారంగా యేసయ్య సమాధికి అడ్డముగా ఉండగానే యేసయ్య ఆ రాయిలో నుండి బయటికి వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు బైబిల్లో జాగ్రత్తగా చదివితే రాయి పొరిలించిన తర్వాత ప్రభువు వచ్చాడని ఎక్కడ కూడా మనకు కనబడదు. రాయి పొరిలించడం అనేది పూర్తిగా వేరే సంఘటన. యోహాను సువార్త 20వ అధ్యాయం చదివితే తలుపులు మూసి ఉండగా లోపలికి వచ్చిన యేసయ్య, స్తోత్రం చెప్పండి. అలాగే రాయి మూసి ఉండగా వెలుపలికి వచ్చాడట, స్తోత్రం చెప్తాం. మన సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా అటెన్షన్లో నిలబడ్డారట. చక్కగా నిలబడి బాగా కావలి కాస్తున్నారు, కానీ లోపల ఎవరు లేరు. లోపల ఉండవలసిన ఆయన లేడు. ఎందుకు లేడు అంటే మరణమును జయించిన యేసయ్య, పాపము లేని యేసయ్య మరణమును మృతుల లోకమును జయించి ఆయన ఆ రాయి ఏమీ చేయలేదట. ఎంత పెద్ద రాయి అయినా, స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో ఎంత పెద్ద రాయి నీకు అడ్డంగా ఉన్నా సరాసరి దాని మధ్యలోంచి నిన్ను విడిపిస్తాడు యేసయ్య. ఈ ఉదయము నువ్వు ఎలాంటి రాయి వెనకాల ఉన్నా సరే అందులో నుంచి నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. నీ కలలన్నీ మూసిపోయి ఇదే నీ ముగింపు అనుకున్నావు, కానీ అక్కడ నుండే నీకు ఒక కొత్త ప్రారంభాన్ని యేసయ్య ఇస్తాడు. ఇప్పుడు మత్తయి సువార్త 28. బైబిల్లో ఎక్కడ కూడా యేసు ప్రభు ఏ సమయంలో తిరిగి లేచాడో వివరంగా లేదు. ఆయన శనివారము సాయంకాలము దాటిన తర్వాత ఏదో టైంలో లేచి ఉండొచ్చు, మనకు తెలియదు. ఒకటి మాత్రము తెలుసు, ఆదివారమున ఉదయమున ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చారు, రాయి పొర్లించాడు. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. హల్లెలూయా. రాయి పొర్లించింది యేసు ప్రభు కాదు, ఆయన లోపల ఉన్నాడు. ఇంతకుముందు ఆ రాయి లోపల నుంచే బయటికి వచ్చారట. ఎంతమందికి అర్థమవుతుంది? ఉదయం సండే స్కూల్ పిల్లల్ని అడిగాను, బెన్-10 నిజమా అబద్ధమా? డోరేమోన్ నిజమా అబద్ధమా? సూపర్ మ్యాన్ నిజమా అబద్ధమా? ముందంటున్నారు నిజమే అన్నారు వాళ్ళు. తర్వాత కొంతసేపు ఆలోచించుకొని, మరి నువ్వు బెన్-10 వాచ్ పెట్టుకొని ఇలా తిప్పితే నీకేం అవ్వట్లేదు ఏంటంటే అప్పుడు అబద్ధం అంటున్నారు. ఈ లోకంలో మనుషులు అబద్ధాన్ని నమ్ముతారట, కానీ ఈరోజు నీకు నిజము చెప్పబడతా ఉంది. ఏంటి నిజం అంటే యేసయ్య మరణాన్ని జయించాడు. ఎంతమందికి సంతోషంగా ఉంది? మానవ జీవిత సమస్యలన్నిటిలోని అత్యంత పెద్దది మరణమే, అత్యంత పెద్దది మరణమే. కొంతమందిని సాతాను వారిలోకి దూరి నీకు చచ్చిపోతే బాగుంటుందని చెప్తాడట. ఎలాగా? నీవు దేవుని సెలవు లేకుండా నీ ప్రాణాన్ని తీసుకుంటే నువ్వు వెళ్ళేది నరకానికి. చాలా జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చిన సమయము దేవుని శక్తితో నీవు జీవించాలి. రైట్. మానవ సమస్యలు అత్యంత గొప్ప సమస్య అయిన మరణమును జయించిన వారు ఎవరు లేరు. ఇందాక చెప్పాను, ఈ ప్రపంచం మీద మీరు ఎవరినైనా తీసుకోండి, ఎవరినైనా, ఎనీబడి, ప్రపంచ చరిత్ర ప్రారంభం నుంచి ఈ రోజు వరకు కూడా ఎనీబడి ఎవరినైనా తీసుకోండి, వాళ్ళందరూ మరణము దగ్గర ఏమయ్యారు? ఓడిపోయారు. మరణము దగ్గర వాళ్ళ కార్యక్రమాలు ఆగిపోయాయి.
ప్రజల మనస్సుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వారి పేరున విగ్రహాలు పెట్టుకున్నారు. కానీ యేసయ్య మరణమును జయించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే ఆయనకి ఏ విగ్రహము అవసరం లేదు. ఆయన సజీవుడు. ఈరోజు నువ్వు పిలిస్తే పలుకుతాడు. నీవు ప్రార్థన చేస్తే నీ మొర వింటాడు. నీ సమస్య నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఈరోజు మీకు ఒక లాటిన్ పదం నేర్పిస్తాను. వివిట్ అనండి. VIVIT చెప్పండి అందరూ. వివిట్ అనండి. మార్టిన్ లూథర్ అనేటువంటి దేవుని భక్తుడు ఒకరోజు చాలా నిరాశలో ఉన్నాడు. నిరాశలో ఉండి ఒక టేబుల్ మీద కొద్దిగా ధూళి పడి ఉంది. ఆ నిరాశ మధ్యలో రాశాడు వివిట్. చెప్పండి, ఏం రాశాడు? వివిట్ అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన సజీవుడు. ఏంటి? హీ లివ్స్. ఆయన సజీవుడు. మీరు ఏదైనా ఊరు వెళ్ళారు అనుకుందాం, మీకు అడ్రస్ కావాలి అంటే అక్కడ ఒక బోర్డు ఉంది, జూబ్లీ హిల్స్. ఆ నోటీస్ బోర్డుని మీరు అడుగుతారా? జూబ్లీ హిల్స్లో ఫలానా వాళ్ళ అడ్రస్ ఎక్కడో నువ్వు చెప్తావా అని బోర్డుని అడుగుతారు ఎవరైనా? ఎందుకు అడగరు? అందులో ఏమీ లేదు. అక్కడ ఎవరైనా మనిషి కనబడితే పలానా వీధికి ఎలా వెళ్ళాలి, సజీవుణ్ణి అడుగుతారట. స్తోత్రం చెప్పండి. కాబట్టి యేసు ఈరోజు సజీవుడు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మీలో ఎంతమందికి సమస్యలు ఉన్నాయి? అసలు సమస్యలే లేవనే వాళ్ళ చేతులు ఎత్తండి పోనీ. అసలు నాకు ఒక్క సమస్య కూడా లేదు. నీకు సమస్యలు ఉన్నాయా? నేను చెప్తున్నాను, నీకు పరిష్కారం ఇచ్చే యేసయ్య సజీవుడు. హీఈస్ అలైవ్. ఆయన సజీవముగా ఉన్నాడు. సూర్యుడైనా 12 గంటలు నీకు కనబడకుండా వెళ్ళిపోతాడు, కానీ నీతి సూర్యుడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెల్లిద్దాం. యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు. లేచిన తర్వాత దేవుని దూత వచ్చాడు. 28వ అధ్యాయంలో మీరు చదివితే ఆయన మెరుపు వలె ఉన్నాడట. ఎలా ఉన్నాడండి? చెప్పండి. మెరుపు వలె ఉన్నాడు. ఈ సైనికులేమో మంచి ఎత్తైన పొడుగైనటువంటి మనుషులు, తల మీద కోడి పుంజిలాగా ఉండేటువంటి టోపీ పెట్టుకొని హెల్మెట్ పట్టుకొని చూడ్డానికే భయంకరంగా ఉన్నారట వీళ్ళు. కానీ వచ్చిన ఆయన ఎలా ఉన్నాడండి? మెరుపు వలె ఉంటే వీళ్ళకి ఏమైందో చూద్దాము. అతనికి భయపడుట వలన 4వ వచనం, కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. మొత్తం శరీరంలో ఉన్న రక్తం అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, కానీ ఏంటి వాళ్ళు వణుకు మొదలైందట. వాళ్ళు చాలా ధైర్యవంతులు, మనుషులతో పోరాడతారు కానీ మెరుపుతో పోరాడలేరట వాళ్ళు. ఎందుకంటే ఈ మెరుపు ఎక్కడి నుంచి వచ్చింది? మెరుపు ఇలా వచ్చి వెళ్ళిపోతే పర్లేదు అనుకుంటాం, కానీ మెరుపు మెరుస్తూనే ఉందట. స్తోత్రం చెప్పండి. మెరుపు ఏమవుతుందండి? ఆయనే దేవుని దూత. ఈయన్ని చూడగానే బతికుంటే ఏమన్నా చేయొచ్చని మొత్తం పెట్టి బేడ ఏది సర్దుకోకుండా పారిపోయారట. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. భూకంపం వచ్చిందట. బైబిల్ పండితులు అంటున్నారు, రాయిని తీసి దేవుని దూత పైకి సిరేసాడటండి. స్తోత్రం చెప్పండి. ఏంటి ఆ దేవుని దూత రాయిని లాగ్గానే దానికి వేసిన ముద్ర ఇవన్నీ కూడా లేవట. అందుకే మనం పాడతాం, గీతం గీతం జై జై గీతం చెయ్యి తట్టి పాడేదము. ఏంటి అందు వేసిన ముద్ర కావలి నిల్చున దైవస్తుతిని ముందు. స్తోత్రం చెప్దాం. యేసయ్య బయటకు వచ్చాడు. యేసయ్య బయటికి రావడానికి రాయి తీయలేదట. మనము ఇంకా యేసయ్య లోపల ఉంటాడు అనుకుంటామని రాయి తీశారట. చప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు చెల్లి. హల్లెలూయా. ఒకవేళ కానీ రాయి తీయకపోతే ఇప్పటికీ మన పిఠాపురం సమాధుల్లో కాదు, ఎక్కడికి వెళ్ళిపోదురు? ఇశ్రాయేల్ సమాధులకు కూడా వెళ్ళిపోదురు డబ్బున్న వాళ్ళందరూ. అందుకే రాయి తీస్తారట. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. రాయితో పని లేదు. ఎంత పెద్ద రాయి అయినా సరే యేసయ్య తీసివేస్తాడు. ఎస్, ఇట్ హ్యాస్ టు గో. అది నీ జీవితం నుంచి వెళ్ళిపోవాలంతే. యేసయ్యకి వ్యతిరేకంగా నిలబడే ఏ రాయి కూడా లేదు, అది వెళ్ళిపోద్ది. నువ్వు నమ్మితే నీవు ఈ దినాల్లోనే అద్భుతాన్ని చూస్తావు. హల్లెలూయా. రైట్. యేసయ్య బయటికి వచ్చారు. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారట. మన సిస్టర్లందరూ కూడా ఇవన్నీ పట్టుకొని వెళ్ళారు కదా పాపం, బకెట్లతో ఏంటి ఈ యొక్క క్యారేజీలతో పట్టుకెళ్ళిన వాళ్ళందరూ కూడా అవన్నీ మరి ఏం చేస్తారో తెలియదు, కానీ వాళ్ళకి అర్థమైందట యేసయ్య తిరిగి లేచాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పుడు యేసయ్య దేవుని దూతలు అంటున్నారట, ఈ వార్త మీలో మీరు ఉంచుకోవద్దు, సహోదరులకు చెప్పండి. స్తోత్రం చెప్పండి.
ఈ ప్రపంచమునకు అత్యధిక గొప్ప విజయం వచ్చేసింది. స్తోత్రం చెల్లిద్దాం. సిలువలో మరణించిన యేసయ్య తిరిగి లేచాడు. ఆయన చెప్పిందంత సత్యము. చప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు చెల్లిద్దాం. ఆయన ఏం బోధించాడో అదంతా కూడా సత్యము. యేసయ్య చెప్పిన ప్రతి మాట సత్యం. ఎందుకంటే ఒకే ఒక మాటతో, ఒకే ఒక పనితో ఆయన చేసినంత సత్యమని నిరూపించారట. అదే మరణాన్ని జయించి బయటకు వచ్చాడు యేసయ్య. ఇప్పుడు ఈ శాస్త్రులకి, ప్రధాన యాజకులకి ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళు సైనికుల్ని అడిగారు, ఏమైందయ్యా అంటే వాళ్ళు అన్నారు, ఏమైవడం ఏంటి, జరిగిన సంగతులన్నీ చెప్పారట. అయ్యా బాబు, ఆయన ఎవరయ్యా బాబు, ఎక్కడి నుంచి వచ్చాడు? ఆకాశం నుంచి వచ్చాడు, మెరుపు వలె ఉన్నాడు. అతన్ని చూసి చచ్చిన వారి వల్లే వచ్చాం, మాకు వద్దు ఈ ఉద్యోగం, మేము ఇది చేయలేమన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారట, అలాగలా కాదు, మీరు ఒక పని చేయాలి, చాలా ద్రవ్యము ఏంటి, వాళ్ళు పారిపోయి వచ్చేసినందుకు వాళ్ళకి డబ్బులు వచ్చాయట. ఏమొచ్చాయండి? ద్రవ్యం ఇచ్చారట. వాళ్ళకి ద్రవ్యం ఇచ్చి ఏం చెప్పారో మత్తయి సువార్త 28:13 వచనము. మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరి. ఏంటండి ఇది? మాట్లాడమని ఎవరికి చెప్తున్నారు వీళ్ళు? ప్రపంచంలోనే శక్తివంతమైన ఆర్మీ యొక్క కమాండోస్ వాళ్ళు ఏంటి, మిరికల్ లాంటి యోధులు వాళ్ళు. వాళ్ళ చేత చెప్పమంటారట, అయ్యా మేము నిద్రపోతుంటే యేసు ప్రభు శిష్యులు వచ్చి ఆయన్ని ఎత్తుకుపోయారు. అవును, నిద్రపోయేవాడికి ఎలా తెలుస్తుంది ఎవరు వచ్చారు? అర్థమవుతుందా మీకు? వీళ్ళేమో నిద్రపోతున్నారు, ఎవరు వచ్చారట? మరి నిద్రలో కూడా కనబడుతుంది వీళ్ళకి. వీళ్ళు ఎందుకు పెట్టారు అక్కడ? నిద్రపోమని పెట్టారా, మెలకుగా ఉండమని పెట్టారా? కానీ వీళ్ళు మెలకుగా ఉండగానే దేవుని దూత వచ్చాడు వీళ్ళకి. యాక్చువల్గా యేసు ప్రభు ఎప్పుడు వెళ్ళిపోయాడు వీళ్ళకి తెలియదు. అందుకే వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు, వాళ్ళకి ఏమి చెప్పాలో తెలియట్లేదు. ఒకవేళ యేసయ్య వెళ్ళిపోవడం చూస్తుంటే ఏం చెప్తారు? మేము కాపలా కాస్తాం, ఆయన వెళ్ళిపోయాడు అందులోంచి. వాళ్ళు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. వాళ్ళకి కూడా యేసయ్య ఒక రకంగా సహాయం చేశాడనమాట. వాళ్ళు నిజమే చెప్పారు. వాళ్ళు అన్నారు ఏం జరిగిందో తెలియదు, అతను వచ్చాడు, రాయి పొరలించాడు, లోపల ఎవరు లేరు, మేము పారిపోయి వచ్చేసామన్నాడు అంతే. వీళ్ళు నిద్రపోతుంటే ఏమైందట ఏంటి? అసలు వాళ్ళు ఏం చేయాలి? నిద్రపోయారు, శిష్యులు ఎత్తుకుపోయారు, అంతవరకు ఒప్పుకుందాం. మరి సైనికులు ఏం చేయాలండి? అమ్మా వెతకాల, అమ్మయ్య ఏం చేయాలి? ఎవర్రా పట్టిపోయారు? ఏది సైనిక శిష్యులే రండి, ఇలాగా పట్టిపోతారా యేసు ప్రభు శరీరాన్ని? మీరు వెతికారా ఏంటి? రోమా సైన్యం చిన్నదనుకుంటున్నారా? ప్రపంచాన్ని జయించిన సైన్యం అది. వాళ్ళు చెప్తారట, మేము నిద్రపోతుంటే ఎవరో వచ్చి పట్టుకెళ్ళిపోయారు. ఎందుకు చెప్తున్నారు అలాగంటే నిజాన్ని ఒప్పుకోలేక. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్దాం. వాళ్ళు వెళ్ళి చక్కగా యేసయ్య శరీరాన్ని మళ్ళీ వెతికి తెచ్చేస్తే ఏం చేయొచ్చు? లోపల పెట్టేసి మళ్ళీ తాళం వేసేయచ్చు. అది లేదు. స్తోత్రం చెప్పండి. యేసయ్యని ఎవరు పట్టుకోలేరు. అయిపోయింది ఆ టైం. స్తోత్రం చెప్పండి. యేసయ్య తనను తాను అప్పగించుకునే టైం అయిపోయింది. పట్టుకున్నారు, చంపేశారు, సమాధి చేశారు, వాళ్ళు చేయవలసింది అంతా చేశారు, కానీ మరణము ఆయన్ని బంధించి ఉంచలేదు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసయ్య రాతిలో నుండి బయటకు వచ్చారు. దేవుని దూత దాన్ని పొర్లించి ప్రపంచానికి చెప్తున్నాడట ఒక గొప్ప సందేశము. 6వ వచనం 28:6. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఆయన ఇక్కడ లేడు. ఇప్పటికీ కూడా ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేం పట్టణానికి వెలుపల యేసు ప్రభు సమాధి ఉంది. అక్కడ ఉంటుందట, ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచాడు. ఆయన ఇక్కడ లేడు. స్తోత్రం చెప్పండి. అందుకే మనం యెరూషలేము తీర్థయాత్ర వెళ్ళవలసిన పని లేదు, వెళ్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేములోని యేసయ్య మనలోకి వచ్చేసారు. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్తారా? యేసయ్య ఆయన అక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగా తిరిగి లేచాడు. స్తోత్రం చెల్లిద్దాం. ఆ తర్వాత ఏమైంది? యేసయ్య 40 రోజులు భూమి మీద సంచరించారు. ఎన్ని రోజులండి? 40 days. 40 రోజులు యేసు ప్రభు భూమి మీద సంచరించి ఆ సందర్భంలో అనేక సార్లు శిష్యులకు కనబడి వారిని బలపరిచి వాళ్ళతో చెప్పాడు, మీరు తిరిగి లేచిన నన్ను చూశారు కదా, ఇది సరిపోదు, నా పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడాలి.
నా పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడాలి. పరిశుద్ధాత్మని యొక్క శక్తితో మీరు నింపబడే వరకు యెరూషలేములో ఎదురు చూడండి. వెయిట్ ఇన్ జెరూసలేం, టారీ అనే మాట వాడారు. యెరూషలేములో ఎదురు చూడండి. వాళ్ళు వెళ్ళారు, యెరూషలేములో ప్రార్థన చేస్తారు, ప్రభువా మీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి, ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి. వారు సిద్ధపడ్డారు. దానికి ముందుగా యోహాను సువార్త 20వ అధ్యాయంలో వారి విశ్వాసము ఏ రీతిగా ఉంటుందో 1-2 ఉదాహరణలు నేను మీకు చూపిస్తాను. యేసు ప్రభు తలుపులు మూసి ఉండగా మహిమ శరీరముతో వారి మధ్యకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు ఈ ప్రపంచానికి మహిమ శరీరాన్ని పరిచయం చేశాడు. దేనండి? మనకి తెలిసినది మట్టి శరీరము, భౌతిక శరీరము. కానీ యేసయ్య పరిచయం చేసింది ఏంటి? మహిమ శరీరం. స్తోత్రం చెల్లిద్దాం. అంటే ఈ భౌతిక లోకము ఆ శరీరాన్ని ఆపలేదు. యేసయ్యకి ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది, కానీ తలుపులు మూసి ఉండగా లోపలికి రాగలిగాడు. స్తోత్రం చెప్తారా? దీన్ని మానవ రీతిగా వివరించలేము. ఇదే మహిమ శరీరం యొక్క గొప్పతనం. స్తోత్రం చెప్దాం. అందులో ఉన్న తోమ ఏమన్నాడంటే, మీరందరూ నమ్మినా సరే యేసయ్య చేతిలో వేలు పెడితే తప్ప నేను నమ్మను అన్నాడు. మనం కూడా రకరకాలుగా యేసయ్యని నమ్ముతాం. కానీ బైబిల్ అంటుంది చూచి నమ్మిన వారికన్నా మాట, దేవుడు మాట నమ్మిన వారు ధన్యులు. అయితే నీకు నమ్మకం లేకపోతే కూడా నిన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు. నీకు నమ్మకం లేకపోయినా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఆయన మాట వినకపోయినా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఆయన్ని లెక్క చేయకపోయినా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఆయన్ని ఘనపరచకపోయినా యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. అందుకే యోహాను సువార్త 20వ అధ్యాయంలో శిష్యుల్లో తోమా కూడా ఉన్నప్పుడు 8 దినములైన తరువాత తోమా ఉన్నప్పుడు గమనించాలి. తోమా అనేవాడు అనుమానం, ఎన్ని రోజులు చర్చకు వచ్చినా మారు మనసు లేదని దేవుడు వదిలేయట్లేదు. స్తోత్రం చెప్పండి. నీతో మాట్లాడతాడు ఆయన, నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. నేనంటాను తోమా ఒక సైంటిస్ట్ లాంటి వాడట. ఎవరండి? సైంటిస్టులు ఎలా ఉంటుందంటే, మనం ఏం చేస్తామంటే కొబ్బరికాయ ఉందనుకోండి, కొబ్బరికాయ పై బెరడంతో వచ్చేసి లోపల కొబ్బరికాయ కొట్టి నీళ్ళుంటే నీళ్ళు తాగుతాము, లేకపోతే గుంజుంటే గుంజు తింటాం. సైంటిస్ట్ అలా కాదట. సైంటిస్ట్ కొబ్బరికాయ దొరకగానే ఇది ఏమి కాయో మనకు తెలియదు అంటాడట ముందు. ఏంటి తర్వాత అంటాడట, దీనికి పైన గట్టిగా ఉండే బెరడు ఉందంటాడట. దాన్ని ఓపెన్ చేస్తా అంటాడట, దీని లోపల ఇంకొక గట్టిగా ఉన్న సాధనం ఉందంటాడట. పైన ఉన్నది కాయ, లోపల ఉన్నది కాయ అని ఇంకో ప్రశ్న వేస్తాడట మనల్ని. మీరు చెప్పండి, కొబ్బరికాయ అంటే లోపల ఉన్నదా బయట ఉన్నదా? ఏదైతే ఏంటి, మనకు కావాల్సింది కొబ్బరి గుంజు. సైంటిస్ట్ అయితే ఏమంటాడు, అవును బయట ఉన్నదాన్ని కొబ్బరికాయ అనాలా, లోపల ఉన్నదాన్ని కొబ్బరికాయ అనాలా? ఆ పైన లోపల ఉన్న పీచ్ అంతా వచ్చేసిన తర్వాత గట్టిగా దొరుకుతుంది కదా అంటాడు, రాసుకుంటాడట. పైన ఒలిచేసిన తర్వాత లోపల ఏముంటుంది? గట్టిగా ఉన్న ఇంకో బెరడు ఉంటుంది. దాన్ని పగలు కొడితే లోపల నీళ్ళు ఉంటాయి, తెల్లగా ఉన్న ఇంకో సాధనం ఉందంటాడట. అప్పటికి మన పిల్లలు మొత్తం కొబ్బరి గుంజు అంతా తినేసి ఉంటారు. సైంటిస్ట్ ఏంటి వెతుకుతాడట. తప్పులేదు, సైంటిస్టులకు కూడా దేవుడు చెప్తాడు. స్తోత్రం చెప్పాడు. ఎటొచ్చి ఎక్కువ సైంటిస్ట్ అయిపోకూడదట. దేవుడు ఏం చెప్తే అది వినాలి. నేను మొన్న చెప్పాను, అంగారక గ్రహం మీద నీరుందా, చంద్రమండలం మీద మంచు పడుతుందా, అవన్నీ తెలుసుకోవడం మంచిదే, కానీ ముందు నువ్వు రక్షణ పొందేవా లేదా అని దేవుడు అడుగుతున్నాడు. స్తోత్రం చెప్పండి. అక్కడ నీరు లేకపోయినా, పాల ప్యాకెట్ దొరకపోయినా వచ్చే నష్టం లేదు, కానీ నువ్వు రక్షణ పొందకపోతే నరకానికి పోతావు. ఇది అసలు సమస్య. ఈయన సైంటిస్ట్ లాంటి వాడు. ఈయనకి ఒక అనుమానం వచ్చింది. ఏంటంటే, యేసయ్య గాయములో చెయ్యి పెడితే తప్ప నేనేం చేయను. దానికి కొన్ని కారణాలు ఉండొచ్చని నేను అనుకుంటున్నాను.
యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మనం చదివితే యేసు ప్రభు హింసించబడినప్పుడు ఆయన ముఖము చూడనొల్లని వాని వలె అయిపోయిందట. ఆ ముఖాన్ని ఇక మనము చూడలేనంతగా హింసించబడ్డాడు యేసయ్య. స్వరూపమైన సొగసైన లేదు, రక్తసిక్తమైపోయింది. జిమ్ క్యావిజల్ అని ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో యేసు ప్రభులాగా నటించిన వ్యక్తి, ఆయన సాక్ష్యాన్ని చెప్తూ మరియాతో మాట్లాడే సీన్లో నాలుక కొరికేసుకున్నారట. ఆయన నాలుక కట్ అయిపోయి రక్తం వచ్చింది, నిజంగా వచ్చిందట రక్తం పాపం ఆయనకి. చాలా బాధ. కొరడా దెబ్బలు కొడతా ఉంటే అనుకోకుండా చిన్న అంచు తగిలి 12 అంగుళాలు తెగిపోయిందటండి వీపు మీద ఆయనకి. ఒక్క దెబ్బ బై మిస్టేక్ తగిలి. మరి అలాంటిది యేసయ్య అన్ని దెబ్బలు తిన్న ఆయన 3 రోజుల తర్వాత స్వస్థత ఎలా పొందుతాడు? 3 రోజులు మానిపోతే గాయాలు. మనకి చిన్న దెబ్బ తగిలితేనే వారం రోజుల వరకు మానదు కదా. యేసయ్యను అంత బాగా బాధి మహాభయంకరంగా హింసిస్తే ఈ 3 రోజుల తర్వాత వీళ్ళందరూ అన్నారట యేసు ప్రభు లేచాడు, యేసు ప్రభు లేచాడంటే తోమా, సైంటిస్ట్ తోమా గారు అంటున్నారట, నేను సైంటిస్ట్ లాగా పనిచేస్తే తప్ప ఏం చేయను, సైంటిస్ట్ని కూడా దేవుడు ప్రేమిస్తాడు. నీకు అనుమానాలు ఉన్నాయా? దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీకు భయాలు ఉన్నాయా? దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీకు సంగతి అర్థం అవట్లేదా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుడి మీద కోపంగా ఉన్నావా? దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎవరిని వదిలేడట ఆయన. వదిలేస్తే నువ్వు వదిలేయాలంతే. ఆయన మాత్రం నిన్ను వదలడు, ఆయన మాత్రం నిన్ను త్రోసివేయడు. ఆయన ప్రేమ గలవాడు. నీ కొరకే ఆయన సిలువ ఎక్కడ నిన్ను వదిలేస్తాడు ఆయన? వదిలేస్తే నువ్వు వదిలేయాలి, వదిలేస్తే నువ్వు వెళ్ళిపోవాలి. కానీ యేసయ్య ఆ అనుమానాలను తోమాని పిలిచాడట, తోమా నువ్వు ఇలా రా. ఉందా మీ బైబిల్లో? 27వ వచనం. తరువాత తోమాను చూసి, నీ వ్రేలిటి చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండు. శరీరం అంతా గాయాలు మాత్రమే కాదు, ఇందాక నేను చెప్పాను, ఈ యొక్క ఎముకల లోపల నుండి బళ్ళెముతో పొడి చేశారు యేసయ్యని. లోపల ఉన్న పార్ట్లన్నీ కూడా గాయపడ్డాయి. మరి అన్నీ ఎలా బాగుపడతాయంటే పునరుద్ధానములో స్వస్థత ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ఒకసారి ఒక ఆయన గురించి చదివాను, హార్ట్ పేషెంట్, భయంకరమైన హార్ట్ పేషెంట్, చనిపోయాడు గుండె జబ్బుతో, పరలోకానికి వెళ్ళాడు. యేసయ్య అన్నాడట, నేను నీకు మరలా ఆయుష్ ఇస్తున్నాను. ఆయన వెనక్కి వచ్చాడు, బ్రతికాడు. గుండెలో ఒక్క జబ్బు కూడా లేదటండి. గుండె జబ్బుతో చనిపోయిన వ్యక్తి తిరిగి బతికితే ఏమీ లేదు, ఏ ఆపరేషన్ ఏం చేయలేదట. డాక్టర్లు ఆశ్చర్యపోయి, ఏం జరిగిందంటే దేవుడు ఏమన్నా చేయగలడు, ఏమన్నా చేయగలడు దేవుడు. నీ జీవితంలో ఎంత పెద్ద రాయి ఉన్నా తొలగించగలడు. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, తోమా మనందరికీ ఒకటి చూపించాడట, యేసయ్య పూర్తిగా తిరిగి లేచాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఉద్రేకముతో నమ్మద్దు, సైంటిస్ట్ లాగా నువ్వు నమ్ము. స్తోత్రం చెప్పండి. పరిశీలించి నువ్వు నమ్ము, యేసయ్య తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆ తర్వాత యేసయ్య 40 రోజులు ఈ భూమి మీద ఉండి పరలోకానికి ఆరోహణమైపోయాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. యేసయ్య తిరిగి లేచాడు. నీవు నేను ఏమి చెయ్యాలి? ఈనాడు చాలామంది అంటున్నారట హ్యాపీ ఈస్టర్. ఏంటి చెప్పండి? క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి, కొంతమంది గుడ్ ఫ్రైడే కూడా హ్యాపీ గుడ్ ఫ్రైడే అంటున్నారు. అప్పుడు కొంతమందికి ఇదేంటిది, యేసుప్రభు చనిపోయాడంటే హ్యాపీ గుడ్ ఫ్రైడే అంటున్నాడని కోపం వస్తుందట. సరేలేండి. మలయాళంలో అయితే దుఃఖ వెള്ളിയാഴ്ച అంటారు. దుఃఖ శుక్రవారం అంటది. ఏ శుక్రవారం? మలయాళంలో. మనం తెలుగులో బాగుంది, శుభ శుక్రవారం. ఏంటి అది? శుభ శుక్రవారం అవ్వాలంటే శుభాన్ని కలిగించే యేసయ్య నీ హృదయంలో ఉండాలి, లేకపోతే ఇక దుఃఖ శుక్రవారమే రోజు కూడా. సరే, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ ఈస్టర్, హ్యాపీ పాస్టర్. సోదరు చెప్పండి, ఏంటి హ్యాపీ? ఏం చేయాలో తెలియక క్రైస్తవ విశ్వాసులు ఇద్దరు ఉదయాన్ని ఎదురుపడిపోతే ఈరోజు ఈస్టర్ కాబట్టి అనకపోతే ఏమనుకుంటాడు? ఏమని? హ్యాపీ ఈస్టర్ అంటే ఈరోజు ఈస్టర్ అని నువ్వు తెలుసుకో, నేను కూడా తెలుసుకున్నాను. మధ్యలో హ్యాపీ ఎందుకు? ఏమని అనుకుంటాడని అంతే.
నీకు ఈస్టర్ హ్యాపీగా ఉండాలంటే తిరిగి లేచిన యేసయ్య నీ హృదయంలో ఉండాలి. నీ పాపాలు క్షమించబడి ఉండాలి. నువ్వు యేసు రక్తంలో కడగబడాలి. అప్పుడు నీకు హ్యాపీ ఈస్టర్, హ్యాపీ మండే, హ్యాపీ సండే అన్నీ ఇంకా స్తోత్రం చెల్లించండి. హ్యాపీ మ్యారేజ్ డే, హ్యాపీ బర్త్డే, నీకు ప్రతిరోజు హ్యాపీ డే. స్తోత్రం చెప్పండి. హ్యాపీ బాప్తిజం డే, హ్యాపీ రిజరక్షన్ డే. హల్లెలూయా. యేసయ్య తిరిగి లేచాడు, నువ్వేం చేయాలి? ఒక వ్యక్తి ఇలా ఊహించాడు, ఊహ. యేసు ప్రభు 40 రోజులు భూమి మీద ఉండి పరలోకానికి ఆరోహణమైపోయాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. పరలోకంలో చాలా పెద్ద పార్టీ జరుగుతుందండి. ఎందుకంటే యేసయ్య 33.5 సంవత్సరాలు ప్రపంచాన్ని మీద టూర్కి వెళ్ళాడు. టూర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి పాపం చాలా బాధలు పడి ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణాన్ని ఓడించి తిరిగి లేచి పరలోకానికి వచ్చాడు. చాలా సంతోషం. దేవదూతలందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నప్పుడు యేసు ప్రభు కూడా చాలా హ్యాపీగా ఉన్నారట. కానీ మనస్సులో ఆలోచన, ఒక దేవుని దూత లేచి అన్నాడట, ఇది ఊహ మాత్రమే. ఏం మాత్రమే? దేవుని దూత లేచి అన్నాడట, అయ్యా యేసయ్యా, మీరు పరలోకాన్ని తిరిగి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. పరిశుద్ధాత్ముడు వెళ్ళి వాళ్ళందరినీ నింపుతాడు, చాలా సంతోషంగా ఉంది. కానీ మీరు చాలా గొప్ప బాధ్యత 11 మందికి అప్పగించారు. ఎంతమందికి? ఎంత ప్రపంచం ఉంది, ఎంతమందికి? 12 మందిని ఎంచుకున్నావు యేసయ్య. అందులో ఒక ఆయన నిన్ను వద్దని వెళ్ళిపోయాడు, నిన్నే అప్పగించేస్తాడు. మిగిలింది 11 మంది. ఈ 11 మందికి అప్పగించి వచ్చేస్తావు కదా. ఒకవేళ ఆ 11 మంది ఏమి చేయకపోతే ఏం చేస్తావు? ఇది ఊహ మాత్రమే, కానీ ఆలోచించాలి మనం. యేసయ్య మరలను వెళ్ళడానికి కుదరదు. మళ్ళీ వెళ్ళాలంటే 2వ రాకడలో వెళ్ళాలి. నీ వాళ్ళకి వెళ్ళి చెప్పో, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించేమన్నో. గట్టిగా ఉంటే ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. ఇంకా మించిపోతే 120 మంది ఉన్నారు. వీళ్ళు చేయగలరా ఏమన్నా? వీళ్ళు చేయగలరా ఏమన్నా? ఆ ఊహ చెప్పిన వ్యక్తి అంటాడు, యేసయ్య అన్నాడట, నేను నా శిష్యుల్ని నమ్ముతున్నాను, నా బిడ్డల్ని నేను నమ్ముతున్నాను, వాళ్ళకి నా పరిశుద్ధాత్మ శక్తిని నేను ఇచ్చాను. వాళ్ళు చేయకపోతే ఇంకా జరగదు అది. కానీ వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు. నా పరలోకపు శక్తి అంతా నేను వాళ్ళకి ఇస్తాను. ఇదే ఉంది మత్తయి సువార్త 28:18-20 వచనాల్లో. యేసు ప్రభువు తన శిష్యులు పిలిచాడు, కాబట్టి వెళ్ళుడి, ఎందుకంటే భూమి మీద పరలోకంలో నాకు సర్వాధికారం ఉంది. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. స్తోత్రం చెప్దాం. ఈ పునరుద్ధాన దినాన్ని నీవు ఏం చేయాలి? నేనేం చేయాలి? హ్యాపీ ఈస్టర్ అని మంచిగా భోంచేసి మరలా ఈస్టర్ వచ్చే వరకు, ఈస్టర్ వస్తుందని ఎదురు చూడాలా, లేక మనం ఏమన్నా చేయాలా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు యేసు ప్రభుని ఎలా తెలుసుకున్నారు? మీకు ఎవరో ఒకరు తెలియజేస్తారు. మిమ్మల్ని ఎవరో ఒకరు చర్చికి నడిపించారు, లేదా ఇక్కడ చర్చిని దేవుడు అనుగ్రహించి పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని నడిపించారు. మిమ్మల్ని ఎవరో స్నేహితులు, బంధువులు ఎవరో ఒకరు చర్చికి తీసుకొచ్చారు. మరి మీరు ఎంతమందిని దేవునిలోకి నడిపిస్తూ ఉన్నారు? యేసయ్య 2వసారి రాబోతూ ఉన్నాడు. ఆయన చెప్పినట్టే లేచిన యేసయ్య ఆయన చెప్పినట్టే మరలా రాబోతూ ఉన్నాడు. యేసయ్య రాకడ ఏ క్షణంలోనన్నా జరగచ్చు. ఈ లోకంలో మనుషులు అనుకుంటున్నారట, దేశాలు అనుకుంటున్నాయి పక్క దేశాన్ని మనం ఆక్రమించాలి. రష్యా అనుకుంటుందట ఉక్రెయిన్ అంతా ఆక్రమించేసి వాళ్ళకున్న గ్యాస్ అంతా నేను తీసేసుకోవాలి. పాలస్తీనా ఉగ్రవాదులు అనుకుంటున్నారట ఇస్రాయేల్ అనేది ఉండకూడదు ఇక్కడ. చైనా వాళ్ళేమో మన దేశాన్ని తీసేసుకుందామంటే మన దేశమేమో చైనాని తీసేసుకుందాం అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ని సింగపూర్గా మార్చేస్తామని ఒకళ్ళంటే ఆంధ్రప్రదేశ్ని అమెరికాలో మార్చేస్తామని ఇంకోళ్ళు అనుకుంటున్నారు. అనుకోవడం వరకు బాగానే ఉంది, కానీ వాస్తవం ఏంటంటే యేసయ్య 2వ రాకడ రాబోతా ఉన్నది. దాని కొరకు నువ్వేం చేయబోతున్నావు? మా అమ్మగారు ఒక పాట పాడుతూ ఉండేవారు. అలాగే తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే పాస్టర్ అమ్మగారు కూడా అదే పాట పాడుతూ ఉండేవారట.
మా అమ్మగారి పేరు దీవెనమ్మ గారే, పాస్టమ్ గారు అమ్మగారి పేరు కూడా దీవెనమ్మ గారే. ఇద్దరు ఒకే పాట పాడడం ఇంకా గొప్ప అద్భుతం. ఆ పాట వాళ్ళిద్దరు పాడుతూ ఉండగా మేమిద్దరం వినడం ఇంకా గొప్ప అద్భుతం. ఆ పాట ఏంటంటే, ఒట్టి చేతులతో నిన్ను నేను దర్శించగలనా, ఒక్క ఆత్మనైనా తేకుండా నీ సన్నిధికి నేను ఎలా రాగలను, పరలోకానికి నేను వెళ్ళేటప్పుడు నేను ఒక్కడనే కాదు, నాతో ఒక్క ఆత్మనైనా నేను తీసుకొని వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, పునరుద్ధానానికి నువ్వు ఏమి సమాధానం చెప్తావు? జనరల్ లూ వ్యాలెస్ అనేటువంటి వ్యక్తి, ఇంగ్లాండ్కి చెందిన వ్యక్తి, యేసు ప్రభువుల విశ్వాసం లేని వ్యక్తి. అతను అనుకున్నాడు, యేసు ప్రభు చెప్పిందంత అబద్ధము, అసలు యేసు ప్రభు అనే వ్యక్తే లేడు అని ఒక పుస్తకం రాయాలనుకున్నాడు. పుస్తకం రాస్తున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, చాలా జ్ఞానవంతుడు. సో అతనుకున్న జ్ఞానంతో ప్రపంచము దృష్టి అంతా మార్చేసి యేసు ప్రభువే లేడని ఒక పుస్తకం రాయాలనుకున్నాడు. 1వ చాప్టర్ రాశాడు, 2వ చాప్టర్ రాశాడు, 3వ చాప్టర్ రాశాడు, 4వ చాప్టర్ రాశాడు. ఇవి రాసేటప్పుడు యేసు ప్రభువు లేడని చెప్పాలంటే బైబిల్ కూడా చదవాలి కదా, మరి బైబిల్ కూడా చదువుతున్నాడు. అందులో నుంచే తీసుకొని యేసయ్య లేడని చెప్పాలి. ఇప్పుడు అది ఆయన కర్తవ్యం. 4 అధ్యాయాలు రాసేటప్పటికి మారు మనసు పొందాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 4 అధ్యాయాలు రాసేటప్పటికి మార్పు చెందాడు. ఏడ్చాడు, ప్రభువా నన్ను క్షమించిన ఆయన, నా జ్ఞానము చాలా గొప్పదనుకున్నాను, ఆయన్ని మార్చిన విషయం ఏంటో తెలుసా? యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. యేసు ప్రభు తిరిగి లేచాడు అనేది వాస్తవం. ఈనాడు మీరు కూడా అడగచ్చు, యేసు ప్రభు పునరుద్ధానం ఎలాగ నాకు వర్తిస్తుంది? నేను ఇక్కడ నిలబడి 2000 సంవత్సరాల తర్వాత, యేసయ్య తిరిగి లేచిన 2000 సంవత్సరాల తర్వాత యేసయ్య సజీవుడు, ఆయన నమ్మండి అని నేను చెప్తున్నానంటే నేనే సాక్ష్యం, యేసు ప్రభు తిరిగి లేచాడని. కేవలము 120 మందితో సువార్త ప్రారంభమై ఈనాడు కోట్లాది మంది యేసయ్య వాక్యము సత్యమని నమ్ముతూ ఉన్నారు. ఇది ఇతర మతాలతో పోటీ కాదు, జీవితాలు మారే. త్రాగుబోతులు త్రాగుడును వదిలేస్తారు, వ్యభిచారులు వ్యభిచారాన్ని వదిలేస్తారు, దొంగలు దొంగతనాన్ని వదిలేస్తారు, దుష్టులు దుష్టత్వాన్ని వదిలి యేసు మా రక్షకుడు, ఆయన నా పాపములు కడిగాడు, నీ పాపాలు కూడా కడుగుతాడు. ఇదే క్రైస్తవ సువార్త. యేసయ్య సజీవుడు, ఆయన నీ పట్ల అద్భుతాలు చేస్తారు, నీ పట్ల ఆశ్చర్యకార్యాలు చేస్తారు. హల్లెలూయా. ఈరోజు నీకు సహాయం చేస్తాడు యేసయ్య. మరి మనం ఏం చేయాలి? నీ మీద కూడా నా మీద కూడా బాధ్యత ఉంది. యేసయ్య నిన్ను నమ్ముతూ ఉన్నాడు. ఒక ప్రశ్న అడుగుతాను నేను, మీరున్న ప్రాంతంలో మీకు తప్ప యేసు ప్రభు ఎవరికీ తెలియదు. అప్పుడు మీరేం చేస్తారు? సైలెంట్గా మీలో మీరే ఉంటారా? మీ జీవితాన్ని ఏదో అలా పోనిమంటారా? లేదు, నా పక్కనున్న వ్యక్తి రక్షణ పొంది పరలోక రాజ్యములో కనబడాలి, అతడు నశించి నరకానికి వెళ్ళకూడదు. నీ ఒక్కడివే ఉంటే ఏం చేస్తావు? ఈనాడు చాలామంది అనుకుంటున్నారట, సువార్త పాస్టర్ గారు చెప్పుకుంటారు, ఇంకా చాలామంది ఉన్నారు కదా వాళ్ళు చేసుకుంటారు సువార్త. మరి నువ్వేం చేస్తావు? నీవేం చేస్తావు? నీ ఇంట్లో వారందరూ మారు మనసు పొందారా? నువ్వు మారు మనసు పొందావా? ఈ రాత్రే నీ జీవితంలో చివరి రాత్రి అయితే నువ్వు పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా? ఈ రాత్రే నీ జీవితంలో చివరి రాత్రి అయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? యేసయ్య చేయవలసింది అంతా కూడా చేస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు చేయాల్సింది ఏమీ లేదు, నువ్వు చేయాల్సిందే ఉంది. ఆయన తిరిగి లేచాడు. ప్రభువా నాలోనికి రండి, నన్ను కడగండి, నీ బిడ్డగా వాడుకోండి అని చెప్తే నువ్వు దేవుని కొరకు జీవిస్తావు. ఆయన నీకు సహాయము చేయవాడు. యేసయ్య తిరిగి లేచాడు మాత్రమే కాదు, యేసయ్య తిరిగి రాబోతూ ఉన్నాడు. ఎస్, మీరు గమనించారా వాతావరణం ఎలా మారిపోతుందో? మీరు గమనించారా మనుషులు ఎలా మారిపోతూ ఉన్నారో? మీరు గమనించారా పాపం ఎలా పెరిగిపోతుందో? అండి ఎంతమంది గమనిస్తున్నారు నేను చెప్పే విషయాలు? మారిపోతున్నాయి అన్ని పరిస్థితులు కూడా. దేవుని రాకడ సమీపమైపోతూ ఉన్నది. బైబిల్ అంటుంది నీతిమంతుడు ఇంకా మరి ఉంటున్నారా?
చాలా విచారకరము, నీతిగా ఉన్న వాళ్ళు కూడా లోకంలో కలిసిపోతున్నారట. దేవుళ్ళలో ఉండాల్సిన వాళ్ళు కూడా లోకంలోకి వెళ్ళిపోతున్నారట. కానీ ఇది ఎంతో కాలం జరగదు. యేసయ్య రాకడ రాబోతూ ఉన్నది. ఆయన చెప్పినట్టే తిరిగి లేచాడు, చెప్పినట్టే తిరిగి రాబోతూ ఉన్నాడు. ఏ అనుమానం లేదు. ప్రతి నేత్రం ఆయన చూస్తారట. సిద్ధపడిన వాళ్ళకి సంతోషము, సిద్ధపాటు లేని వాళ్ళకి దుఃఖము. అగ్ని ఆరదు, పురుగు చావదు. యేసయ్య దినాన్ని మనల్ని పిలుస్తూ ఉన్నాడు. యేసయ్య మరణమును జయించాడు. ఆయన వంటి వారు ఎవరు కూడా లేరు ఈ లోకములో, ఎవరు కూడా లేరు. దేవుళ్ళని పిలువబడినవారు, దేవతలని పిలువబడినవారు ఎవరు కూడా మరణమును జయించిన వారు లేరు. ఉన్నారా? లేరు. ఒకే ఒక రక్షకుడు. ఆయన వచ్చి అన్నాడట, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో లేపుతాను. యేసయ్య దగ్గరికి వచ్చి నిన్ను చంపేస్తామన్నాడట. యేసయ్య వాళ్ళని చూసి నవ్వు అన్నాడట, అందుకే వచ్చాను అన్నాడు. నేను ఎందుకు వచ్చాను? చావడానికే వచ్చాను. స్తోత్రం చెప్పండి. వాళ్ళు అన్నాడు, చావంటే నీకు భయం లేదంటే, లేదు నీకు భయం చావంటే, నేను మరణించి మరణాన్ని ఓడిస్తాను. హల్లెలూయా. గొల్యాతు కత్తి తెచ్చాడు. ఆ కత్తి ఎవరి కోసం అంటే, తనతో పోరాడడానికి ఎవరు వస్తారో వాళ్ళ కోసం కత్తిని తయారు చేశాడు. విచిత్రమైన విషయం అంటే, కత్తి ఇంకా బయటికి తీయక ముందే గొల్యాతు చచ్చిపోయాడు. స్తోత్రం చెప్పండి. దావీదు చంపేస్తాడు. ఇంకా గొప్ప విచిత్రం ఏంటంటే, దావీదు దగ్గర కత్తి లేదు, గొల్యాతు కత్తి బయటికి తీశాడు. ఎవరి కోసం తెచ్చాడు గొల్యాతు కత్తి? ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే దావీదు కోసం తెచ్చాడు అనమాట గొల్యాతు కత్తి. కానీ ఆ కత్తిని ఎవరు తీశారు? దావీదు బయటికి తీశాడు. పైకెత్తి అదే కత్తితో గొల్యాతు తల నరికాడు. ఇది చెప్పేటప్పుడు మీకు ఏం అర్థం అవుతుంది? చాలా బాగా నరికాడు అనుకుంటున్నారు కదా. ఇలాగే సాతాను కూడా మనుషుల మీద మరణము అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. ఏ ఆయుధం అండి? మరణము. ఆ మరణమును ఆయుధాన్ని స్వీకరించాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి. ఆయన సిలువలో మరణములోనికి వెళ్ళాడట. సమాప్తమైనది అంటే అర్థం ఏంటంటే, నీవు ఏం చెప్పావో దేవా చేసేసాను, ఇదిగో నేను మరణంలోకి వెళ్తాను. అప్పుడు అన్నాడు, తండ్రి మరణంలోకి వెళ్తుండగా నా ఆత్మని నీ చేతికి అప్పగించుకుంటున్నాను. మరణంలోకి వెళ్ళాడు. మరణం యొక్క బలము గలవాడైన సాతానుని అక్కడ ఓడించి, మరణమును జయించి, పాతాళ లోక ద్వారములో నుండి సంఘాన్ని పైకి కట్టాడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొడతారా? ఎక్కడి నుంచి కట్టాడట? పాతాళ లోక ద్వారముల దగ్గర నుంచి సంఘాన్ని కట్టాడు. స్తోత్రం చెల్లిద్దాం. అందుకే ఒక వ్యక్తి పాతాళానికి ఎంత దగ్గరైపోయినా అక్కడే డోర్ ఉందట చర్చికి. ఆమె చెప్తారా? ఒకసారి ఒక యవనస్తుడు చచ్చిపోవాలనే తీర్మానంతో రోడ్లో నడిచి వెళ్ళిపోతున్నాడు. ఇంకెళ్ళిపోతాడు, ఒక అరగంటలో చచ్చిపోతాడు. అతను ఒక నది వైపు వెళ్తా ఉన్నాడు. పక్క నుంచి ఒక బస్సు వెళ్తుంది. బస్సు వెళ్తా ఆ బస్సులో నుంచి ఒక పేపర్ వచ్చి అతని ముఖం మీద పడింది. తీశాడు. ఆ పేపర్లో ఉంది, నిన్ను రక్షించే దేవుడు. ఎవరు? రక్షించే దేవుడు. ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు? మరణము పాతాళ ద్వారాల దగ్గరికి వెళ్తున్నాడు. ఆ ద్వారాల దగ్గరికి యేసు సువార్త వచ్చిందండి. నీవు కూడా నీ జీవితంలో మరణం వైపు, పాతాళం వైపు వెళ్ళేటప్పుడు యేసయ్య సువార్త నిన్ను పిలుస్తుంది. ఎందుకంటే యేసయ్య సంఘాన్ని ఎక్కడి నుంచి కట్టాడట? పాతాళలో ఒక ద్వారాల నుంచి పైకి కట్టాడు. స్తోత్రం చెప్పండి. పాపికి చిట్ట చివరి అవకాశం నరకం యొక్క గేట్ దగ్గర కూడా ఇవ్వగలిగిన వాడు. కానీ అంత ఆలస్యం చేయొద్దు. డోంట్ బీ టూ లేట్. నీకు సమయం ఉండగానే యేసు ప్రభు వైపు తిరుగు. ప్రార్థన చేద్దాం. ఆయన సజీవుడు. ఈరోజు యేసయ్య మన మధ్య ఉన్నాడు. ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? ఈ వాక్యం వింటూ ఉండగా నీవు ఇంటి దగ్గర ఏమి ఆలోచించుకొని వచ్చావో అవి యేసయ్య నీతో మాట్లాడాడు. నేను కాదు మాట్లాడుతా, యేసయ్య మాట్లాడాడు. నువ్వు ఏదైతే ముగింపు అనుకుంటున్నావో అక్కడ గొప్ప ప్రారంభాన్ని ఇవ్వగలిగిన యేసయ్య. ఎక్కడైతే నీ ఆశలన్నీ అయిపోయాయి అనుకున్నావో అక్కడ ఒక కొత్త కార్యము చేయగలిగిన వాడు యేసయ్య. ఇక నా జీవితం వ్యర్థం అని నువ్వు అనుకుంటున్నావా? యేసయ్యకి నీ జీవితాన్ని ఆయన దాన్ని బాగు చేస్తాడు. వివిట్, హీ లివ్స్. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. ఈరోజు ఇందాక అడిగాను, నీ కుటుంబంలో సమస్యల, భార్యాభర్తల మధ్య సమస్యల, అత్తమామల మధ్య సమస్యల, అప్పుల వలన సమస్యల, అనారోగ్యాల వలన సమస్యల, అధికంగా ఆలోచించడం వల్ల సమస్యల, అపాయం కలుగుతుందనే భయం వల్ల వచ్చే సమస్యల,
నీకే సమస్య ఉన్నా ఆ రాయి ఎంతో పెద్దది, కానీ అది విసిరివేయబడే కాలం రాబోతూ ఉన్నది. నీకు విశ్వాసం ఉంటే దేవుని దగ్గర లేచి నిలబడు. దేవా, నాకెన్నో సమస్యలు ఉన్నాయి, నీ సమాధానం నాకు కావాలి. అలా ఆశపడిన వాళ్ళందరూ మీరు 2 చేతులు పైకెత్తండి. దేవుని బిడ్డ, ఇక్కడ పాస్టర్ గారు వాకింగ్ చెప్తారు, వినేసి వెళ్ళిపోదామని నువ్వు వస్తే నీ విషయమే నేను చాలా బాధపడుతున్నాను. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య స్వరం వింటే నీ విషయమై నేను యేసయ్య ఎంతో సంతోషిస్తాను. నీతో మాట్లాడేది పాస్టర్ గారు కాదు, నీతో మాట్లాడేది యేసయ్య. నీవు ఒకవేళ అనుమానిస్తూ ఉన్నావేమో, వెనకడుగు వేస్తున్నావేమో, తోమాని పిలుస్తున్నాడు, నిన్ను కూడా పిలుస్తున్నాడు. తోమ దూరంగా జరిగిపోతున్నాడు. తోమ ఉన్నప్పుడు వచ్చాడు, 8 దినాల తర్వాత తోమ ఉన్నప్పుడు వచ్చాడు, నిన్ను కూడా పిలుస్తున్నాడు. అయ్యా యవన బిడ్డ, నీవు దేవునికి దూరం అయిపోతున్నావేమో చూసుకో. మారదామనుకున్నావు, ప్రభువులోకి వద్దామనుకున్నావు, కానీ నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు. అయినా సరే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇందాక చెప్పాను, నువ్వు యేసయ్యని ద్వేషించినా, యేసు ప్రభు మీద ఉమ్మి వేసినా, యేసు ప్రభు నాకు వద్దన్నా, ఆయన ప్రేమ మారదు. నిన్ను ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నువ్వు యేసయ్యకి కావాలి, నువ్వు యేసయ్యకి కావాలి. ఎందుకో తెలుసా? ఆయన తన చేతుల్లో నిన్ను చిక్కుకున్నాడు, నీ కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టాడు. నీవు నశించి నరకానికి వెళ్ళడం యేసయ్యకి ఇష్టం లేదు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. పక్కనే సాతాను అన్నాడు. సాతానికి ఒకటే పని, నీ మంచి అందమైన భవిష్యత్తును నాశనం చేయడమే, నీ చక్కని జీవితాన్ని పనికి రాకుండా చేయడమే సాతాను పని. సాతాను కూడా నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు ఎవరి వైపు తిరుగుతావు? నువ్వు హ్యాపీ ఈస్టర్ అనుకొని వెళ్ళిపోతావా? లేదు ప్రభా, నేను నీకు లోబడతాను, నేను నీకు లోబడతాను ప్రభా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రభా, ఈ దినము నుండి నేను ఇంకా నీకు దగ్గరగా జీవిస్తాను ప్రభా, ఇంకా నీకు వినయముగా జీవిస్తాను ప్రభా, ఇంకా నీ మాట నేను వింటాను ప్రభా. ఆశ ఉన్న వాళ్ళు లేచి నిలబడండి. ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? ఈ రాత్రి నీ జీవితంలో చివరి రాత్రి అయితే నువ్వెక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావా? నరకానికి వెళ్తావా? నరకానికి వెళ్ళాలంటే నువ్వు చేయవలసింది ఏమీ లేదు. నువ్వు ఎలా ఉన్నవాడివి ఎలా ఉంటే సరిపోద్ది. పరలోకానికి వెళ్ళాలంటే ఇదే నీ అవకాశం. యేసయ్యా, నా హృదయంలోనికి రండి ప్రభువా. తోమాను కనికరించిన దేవా, అనుమానపు తోమాను కనికరించిన దేవా, నన్ను కనికరించండి. నా ప్రశ్నలు, నా యొక్క భయాలు, నా యొక్క సందేహాలు, అపనమ్మిక తొలగించి నన్ను కడుగు ప్రభు. అడగండి, ప్రభు గొప్ప కార్యం చేస్తాను. నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, నీ జీవితాన్ని దీవించాలనేసే కోరుకున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు. ఈ మంచి దినమును బట్టి నీకు వందనాలు. నీ మాటలు వినే ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. పునరుద్ధానమును గురించిన కొన్ని ఆలోచనలు, మహిమ శరీరముతో మాకు కూడా పునరుద్ధానం ఇవ్వడానికి తిరిగి లేచిన ప్రభువా నీకు వందనాలు. మరలా తిరిగి రాబోతున్న ప్రభువా నీకు వందనాలు. నీ వచ్చే లోపున, మా జీవితం అయిపోయే లోపున నీ యొక్క మరణమును, పునరుద్ధానమును మేము ప్రకటించి నశించి నరకానికి వెళ్తున్న అనేకులు విడుదల పొందాలి, పాప క్షమాపణ పొందాలి, పరలోక వారసులు అవ్వాలి అని నువ్వు కోరుతున్నావు మా ద్వారా. అలాంటి పని నేను చేయాలి ప్రభువా. నేను ఒక్కడనే నీ కొరకుంటే, నేను ఒక్కదాన్నే నీ కొరకుంటే ఏం చేయాలని ఇక్కడ ఎవరైతే ప్రశ్నించుకుంటూ ఉన్నారో వారిని వాడుకుంటే, వారు పనిచేసే స్థలాల్లో, జీవించే స్థలాల్లో, చదివే స్థలాల్లో ఒక్కొక్క బిడ్డను వాడుకొని మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. షలోమ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.